లక్కీ స్టోరీస్ తెలుగు. నేను పోయిన వారం సంతకి వెళ్ళినప్పుడు అమ్మాయిని చూసా. ఎంతో అందంగా ఉంది. నాకు తెలియకుండా నేను తన వెనక తిరిగేవాడిని, కానీ నాకు ఆ అమ్మాయితో మాట్లాడాలంటే చాలా భయం. నోరు మూసుకొని ఈ రోజు వెళ్ళి మాట్లాడు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. నేనేమో ఇలా నల్లగా ఉంటా. నేను అమ్మాయికి నచ్చుతాను అసలు? నేను నా మనసులో మాట చెప్పాక తను ఇష్టం లేదంటే నేను తట్టుకోలేను. అందుకే చెప్పకపోయినా పర్లేదు, నేను ఇలానే ఉంటా. నా పేరు రోమియో, తన పేరు జూలియట్. మేమిద్దరం ప్రేమ దయ్యాలం. మంచి దయ్యం మాకు మంచి స్నేహితుడు. ఇద్దరు ప్రేమికులని కలపాలని అడిగింది, అందుకే వచ్చాం. జూలియట్, మీరు వీలైనంత త్వరగా ఇద్దరిని కలిపి నేను నా పని ముగించుకొని తిరిగి వస్తా. అక్కడ గాల్లో ఎగిరిపోతుంది మంచి దయ్యం. అలా మంచి దయ్యం అక్కడి నుండి వెళ్ళిపోయాక రాము ప్రేమ దయ్యాల్ని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు రోమియో ఇలా అంటాడు, రాము, మంచి దయ్యం నీ ప్రేమకి సహాయం చేయమని చెప్పింది, కానీ నీ ప్రేమ గురించి నువ్వు మాకు ఏమీ చెప్పలేదు. ఇప్పుడైనా నీ ప్రేమ గురించి మాకు చెప్తావా? అవును రాము, నువ్వు ప్రేమ గురించి చెప్తేనే కదా మాకు మిమ్మల్ని ఎలా కలపాలి అనేది తెలిసేది అని అంటాయి ఆ ప్రేమ దయ్యాలు. అప్పుడు రాము ఇలా చెప్తాడు, నేను ప్రేమించే అమ్మాయి పేరు స్వప్న. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. ఓరి మగడా, అది మాకు ఎన్నిసార్లు చెప్తావు? అక్కడి నుండి ముందుకు వెళ్ళు. చెప్తున్నా జూలీ, స్వప్నని నేను చాలా రోజుల నుండి ప్రేమిస్తున్నా, కానీ నేను ప్రేమించిన సంగతి స్వప్నకి తెలియదు. ఆ అమ్మాయిని దూరం నుండి చూస్తూ ఉండేవాడిని నేను. నువ్వు ఎప్పుడైనా అమ్మాయితో మాట్లాడడానికి ప్రయత్నించలేదా? లేదు రోమియో, నేను నా ప్రేమ గురించి చెప్పాలి అని చాలాసార్లు అనుకున్నాను, కానీ అంత అందమైన అమ్మాయి నాలాంటి వాడిని ఇష్టపడుతుందా అని అనుమానంతో చెప్పలేకపోయేవాడిని. నీ మొహం. అమ్మాయిలు అబ్బాయి ఎలాంటి వాడు అని చూసి ప్రేమిస్తారు, కానీ అందంగా ఉన్నారా లేదా అని చూడర్రా బాబు. బేబీ, నువ్వు అనుకున్నట్లు లేరు అమ్మాయిలు. వాళ్ళు అబ్బాయి అందం, డబ్బు చూసి ఇష్టపడుతున్నారు. అందరూ అలా ఉండరు బేబీ. అందరూ అలానే ఉంటారు బేబీ. ఉండరు అని చెప్పానా? ఉంటారని చెప్పాగా. అని ప్రేమ దయ్యాలు రెండు కొట్టుకుంటూ ఉంటాయి. అది చూసి రాముకి ఏమీ అర్థం కాదు. అప్పుడు రాము ఇలా అంటాడు, ఇక చాలా ఆపండి. మీరేదో నాకు సహాయం చేస్తారని మిమ్మల్ని పిలిస్తే మీరు కొట్టుకుంటున్నారేంటి? బేబీ, మనం కొట్టుకోవడానికి ఇక్కడికి రాలేదు. మనం రాముని ఇంకా స్వప్నాని కలపడానికి వచ్చాం. మంచి దయ్యం వచ్చేసరికి మనం వీళ్ళని కలపాలి, లేకపోతే మన మాట పోతుంది. సరే బేబీ, నువ్వు ప్లాన్ వెయ్యి. ఒక ప్లాన్తో వీళ్ళని కలిపేద్దాం. రాము, నువ్వు చెప్పింది వింటే ఆ అమ్మాయి నువ్వు అందంగా ఉంటేనే ప్రేమిస్తుంది అనుకుంటున్నావా? నేను అందంగా ఉంటే తను నన్ను తప్పకుండా ప్రేమిస్తుంది. అయితే సరే, నిన్నిప్పుడు అందంగా ఉన్న అబ్బాయిలా మార్చేస్తే అయిపోతుంది. బేబీ పద, మనం రాముని మార్చేద్దాం. అని ప్రేమ దయ్యాలు మంత్రం చదువుతారు. అందం అందం మకరందం, సువర్ణ గంధం మానవ అందం ఆవిర్భవ అని మంత్రం చదవగానే రాము అందమైన అబ్బాయిలా మారిపోతాడు. అప్పుడు జూలియట్ ఇలా అంటుంది, రాము, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో ఈ అద్దంలో చూడు. అని రాము ముందు తన శక్తితో ఒక అద్దం రప్పిస్తుంది. ఆ అద్దంలో తన రూపం చూసి రాము ఆశ్చర్యపోతాడు. తర్వాత ఇలా అంటాడు, రోమియో, నేను అందంగా మారిపోయాను. నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వు స్వప్న దగ్గరికి వెళ్ళి నీ ప్రేమ గురించి చెప్పు, తను ఒప్పుకుంటుంది అని చెప్తుంది జూలియట్. అప్పుడు రాము ఇలా అంటాడు, నేను అందంగా అయితే మారిపోయాను, కానీ నా ప్రేమని స్వప్న ఒప్పుకుంటుందా? మళ్ళీ మొదటికి వచ్చావా? ఇప్పటి వరకు అందంగా లేనని ఏడ్చావు, ఇప్పుడు అందంగా ఉన్నానని ఏడుస్తున్నావు. నీతో ఎలాగా చచ్చేది రాము? రాము, నువ్వైతే వెళ్ళి నీ ప్రేమ గురించి చెప్పి చూడు కదా, అప్పుడే కదా తెలుస్తుంది స్వప్న నీ ప్రేమని ఒప్పుకుంటుందో లేదో. అవును రాము, నువ్వు వెళ్ళి స్వప్నతో మాట్లాడు. మేము నీ వెనక అదృశ్య రూపంలో ఉంటాము అని చెప్తారు ప్రేమ దయ్యాలు. అప్పుడు జూలియట్, ఇప్పుడు స్వప్న ఎక్కడ ఉంటుంది రాము అని అడుగుతుంది. అప్పుడు రాము తాను ఈ సమయానికి సంతలో ఉంటుందని చెప్తాడు. అప్పుడు ప్రేమ దయ్యాలు రాముని సంత దగ్గరికి తన శక్తితో తీసుకెళ్తాయి. అక్కడికి వెళ్ళాక జూలియట్ ఇలా అంటుంది, రాము వెళ్ళు, మేము నీ వెనకే ఉంటాం అని అంటుంది జూలియట్. దానికి రాము సరే అని స్వప్న దగ్గరికి వెళ్తాడు.
ఇప్పుడు స్వప్నతో ఎలా మాట్లాడాలి? అని భయపడుతూ స్వప్న వెనుక వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ స్వప్నని పిలుస్తాడు రాము. అప్పుడు స్వప్న ఇలా అంటుంది. రాము, నువ్వా? చెప్పు, ఏంటి ఇలా వచ్చా? నువ్వేంటి ఇంత అందంగా అయ్యా? నువ్వు నల్లగా ఉండేవాడివి కదా? అని అడుగుతుంది స్వప్న. అప్పుడు రాము ఇలా అంటాడు అని చెప్తాడు రాము. అప్పుడు స్వప్న, స్వప్న, నేను నీకు ఒక విషయం చెప్పాలి. నేను నిన్ను చాలా రోజుల నుండి ప్రేమిస్తున్నాను. అది నీకు చెప్పడానికి ఇన్ని రోజులు పట్టింది. ఒకప్పుడు నేను నీ అంత అందంగా లేనని చెప్పడానికి ధైర్యం చేయలేకపోయాను. ఇప్పుడు నేను కూడా అందంగా మారి నీకోసం వచ్చా. అని చెప్తాడు రాము. అప్పుడు స్వప్న, రాము, నువ్వంటే నాకు ఎప్పుడూ అలాంటి ఉద్దేశం లేదు. అయినా నన్ను పెళ్లి చేసుకునే అబ్బాయికి అందం ఉంటే సరిపోదు. అందంతో పాటు డబ్బు కూడా ఉండాలి. నీ దగ్గర అందం ఉంది, కానీ డబ్బు లేదు కదా. నువ్వు వెళ్ళి నీకు సరిపోయే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని అంటుంది స్వప్న. అది అంతా అక్కడే ఉండి అది అంతా చూసిన ప్రేమ దయ్యాలు వెంటనే తన శక్తితో కాలాన్ని వెనక్కి తిప్పుతుంది. అప్పుడు రాము ప్రేమ దయ్యాల దగ్గరికి తిరిగి వస్తాడు. వచ్చి ఇలా అంటాడు. ఏమైంది రోమియో? ఎందుకు నన్ను వెనక్కి రప్పించావు? మరేం చేయమంటావు? స్వప్న నీతో అలా మాట్లాడుతుంటే నాకు చాలా కోపం వచ్చింది. అందుకనే నిన్ను వెనక్కి రప్పించాను. కానీ రోమియో, స్వప్నకి నేనంటే ఇష్టమే. అందంతో పాటు నా దగ్గర డబ్బు కూడా ఉంటే తను నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటుంది. అని అంటాడు రాము. దానికి రోమియో ఏదో చెప్పబోతుంటే జూలియట్ తనను ఆపి ఇలా అంటుంది. సరే రాము, నువ్వు అన్నట్టు నీకు అందంతో పాటు డబ్బు కూడా ఉంటే ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది అంటున్నావు కాబట్టి అలానే చేద్దాం. అని మంత్రం చదువుతుంది. అప్పుడు రాము ఒక డబ్బు ఉన్న మనిషిలాగా మారిపోతాడు. ఒంటి నిండా బంగారంతో చూడ్డానికి భూస్వామిలా ఉంటాడు. అప్పుడు రాము ఇలా అంటాడు. రోమియో, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా అందంగా మారినందుకు ఈసారి స్వప్న నన్ను తప్పకుండా ఒప్పుకుంటుంది. అని అంటాడు రాము. అప్పుడు మళ్ళీ తిరిగి స్వప్న దగ్గరికి వెళ్తాడు. కానీ స్వప్నకి అక్కడ జరిగినది ఏమీ గుర్తుండదు. రాముని చూడ్డం అదే మొదటిసారి అయినట్టు ఇలా అంటుంది. ఎవరు నువ్వు? నిన్నెక్కడో చూసినట్టు ఉంది. అని అంటుంది స్వప్న. అప్పుడు రాము ఇలా అంటాడు. నా పేరు రాము. నేను మిమ్మల్ని చాలా రోజుల నుండి ప్రేమిస్తున్నాను. నేను మిమ్మల్ని వివాహం చేసుకుందామని అనుకుంటున్నా. అని అంటాడు రాము. అప్పుడు స్వప్న రాముని దీక్షగా చూస్తూ ఉంటుంది. అప్పుడు మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇతన్ని చూస్తుంటే బాగా డబ్బున్న వ్యక్తిలా ఉన్నాడు. నేను ఇతన్ని వివాహం చేసుకుంటే నాకు డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ఊర్లో నేను అందరికంటే డబ్బున్న దానిలా మారిపోతా. అని మనసులో అనుకొని రాముతో ఇలా అంటుంది. రాము, నాకు నిన్ను వివాహం చేసుకోవడం ఇష్టమే. అని చెప్తుంది. దానికి రాము ఎంతో సంతోషిస్తాడు. సరే, నేను మా అమ్మా నాన్నకి ఈ విషయం చెప్పి మీ ఇంటికి తీసుకొని వస్తాను. అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా ప్రేమదయ్యాల దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. నేను మీ ఇద్దరికి రుణపడి ఉంటా ప్రేమ దయ్యాలు. మీ వల్ల నేను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నా. అని అంటాడు రాము. కానీ ప్రేమదయ్యాలు రాముకి సమాధానం ఇవ్వవు. అప్పుడు రాము ఇలా అడుగుతాడు. ఏమైంది ప్రేమ దయ్యాలు? నేను ఇంత సంతోషంగా మీకు చెప్తే మీరు ఏమీ మాట్లాడరేంటి? అని అడుగుతాడు రాము. అప్పుడు ఆ ప్రేమదయ్యాలు ఇలా అంటాయి. రాము, నువ్వు ఆ అమ్మాయి గురించి చెప్పినప్పుడు మీ ఇద్దరిని కలుపుదాం అనుకున్న మాట నిజమే. కానీ ఆ అమ్మాయి ప్రవర్తన చూశాక చూశాక ఏమైంది చెప్పు జూలీ. చూశాక మాకు ఆ అమ్మాయి నీకు సరిపోయే అమ్మాయి కాదు అని అనిపిస్తుంది రాము. అందుకే మేము ఇలా ఉన్నాం. అదేంటి అలా అంటారు? మీరు తనని ఒకేసారి చూశారు కదా, అందుకే అలా అనిపిస్తుంది అంతే. అని అంటాడు రాము. అప్పుడు ఆ ప్రేమదయ్యాలు ఇలా అంటాయి. రాము, ఒకటి ఆలోచించు. ఆ అమ్మాయి నిన్నులా ఇష్టపడలేదు. నువ్వు ఆ అమ్మాయి కోసం అందంగా మారినా తను నిన్ను ఒప్పుకోలేదు. నీ దగ్గర డబ్బు కూడా ఉంది అని తెలిసాకే నేను ఒప్పుకుంది. అంటే ఆ అమ్మాయికి మనిషి కంటే అందం, డబ్బే ముఖ్యం రాము. అవి నీ దగ్గర లేని రోజు ఆ అమ్మాయి నీతోనే ఉంటుందన్న నమ్మకం ఏంటి? నిన్నుగా ప్రేమించే అమ్మాయిని వివాహం చేసుకుంటే ఆ అమ్మాయి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీకు తోడుగా ఉంటుంది రాము. ఆలోచించుకో.
అని చెప్తారు ప్రేమ దయ్యాలు. అప్పుడు రాము స్వప్న అలాంటిది కాదు అని వాళ్ళతో గొడవ పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా నడుచుకుంటూ ప్రేమ దయ్యాలు అన్న విషయాన్ని ఆలోచిస్తూ ఎటు వెళ్తున్నాడో కూడా తెలియకుండా వెళ్తూ ఉంటాడు. ప్రేమ దయ్యాలు అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ వెళ్తుండగా రాము కాళ్ళకి ఒక బండరాయి తగిలి అక్కడ చెట్టు కింద ఉన్న ఋషి మీద పడతాడు. అప్పుడు ఆ ఋషి తపోభంగం అయ్యి రాము మీద కోపంతో ఇలా అంటాడు. చీచీ నీచుడా, ఎవడివిరా నువ్వు? 25 సంవత్సరాల నుండి తపస్సులో ఉన్న నాకు తపోభంగం చేస్తావా? అందంగా ఉన్నా అన్న అహంకారంతో కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తున్నావా? నువ్వు ఏ అందాన్ని చూసి విర్రవీగుతున్నావో ఆ అందం నీకు ఇక ఉండదు. ఈ రోజు నుండి గూనివాడివై అందహీనుడివై బతుకు అని కోపంతో రాము చెప్పింది కూడా వినకుండా రాముకి శాపం పెడతారు ఋషి. అప్పుడు రాము ఒక గూనివాడిలాగా మారిపోతాడు. అప్పుడు రాము ఇలా అంటాడు. ఋషివర్య, నా తప్పును క్షమించి నన్ను కరుణించండి. నాకు శాప విమోచనం చెయ్యండి. అని అడుగుతాడు రాము. కానీ ఋషి కోపంతో రాముతో మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు రాము ఎంతో బాధపడుతూ తిరిగి ప్రేమ దయ్యాల దగ్గరికి వస్తాడు. వచ్చి ఇలా అంటాడు. ప్రేమదయ్యాలు, నేను రాముని. అని అంటాడు రాము. అప్పుడు రాముని గుర్తుపట్టిన ప్రేమ దయ్యాలు ఆశ్చర్యపోతాయి. ఏంటి రాము ఇలా మారిపోయావు అని అడుగుతారు ప్రేమ దయ్యాలు. అప్పుడు తనకి ఋషి శాపం పెట్టిన విషయం మొత్తం చెప్తాడు రాము. అప్పుడు ప్రేమ దయ్యాలు ఇలా అంటాయి. రాము, నువ్వు ఇలా అవ్వడం మాకు చాలా బాధగా ఉంది. నువ్వు మేము చెప్పినట్టు చెయ్యి. ఆ ఋషి చాలా శక్తివంతుడిగా ఉన్నాడు. అంత దైవశక్తి ఉన్న ఋషి దగ్గరికి మేము రాలేము. అవును రాము, నువ్వు వెంటనే స్వప్న దగ్గరికి వెళ్ళి నీ శాపం గురించి చెప్పి తనని తీసుకొని ఋషి దగ్గరికి వెళ్ళి ఆయనని ప్రాధేయపడండి. ఆయన శాప విమోచన మార్గం చెప్తాడు అని అంటాయి ప్రేమ దయ్యాలు. రాము ప్రేమ దయ్యాలు చెప్పినట్టు స్వప్న దగ్గరికి వెళ్తాడు. రాముని చూసిన స్వప్న భయంతో ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. ఎవరు నువ్వు? ఇలా ఉన్నావేంటి? నా దగ్గరికి రాకు. నిన్ను చూస్తుంటే నాకు కడుపులో తిప్పుతుంది. చీచీ, దూరం దూరం దూరంగా వెళ్ళు అని అంటుంది స్వప్న. అప్పుడు రాము బాధతో తాను రాము అని తనకి శాపం పెట్టిన విషయం గురించి చెప్తాడు. అప్పుడు స్వప్న ఇలా అంటుంది. చీచీ, నేను నీతో రావాలా? అయినా నేను నిన్ను వివాహం చేసుకుందాం అనుకుంది నువ్వు డబ్బున్న అందగాడివి అని. ఇప్పుడు నీకు అందమే లేదు. నేను నీతో వస్తాను ఎలా అనుకున్నావు? నువ్వు నా దగ్గరికి రాకు, దూరంగా ఉండు. నీ గాలి తాకితేనే నా అందం తరిగిపోతుంది అని రాముని చీదరించుకుంటుంది స్వప్న. తాను అన్న మాటలకి రాము ఎంతో బాధపడుతూ తిరిగి ప్రేమ దయ్యాల దగ్గరికి తిరిగి వస్తాడు. రాముని చూసి ప్రేమ దయ్యాలు ఇలా అడుగుతాయి. ఏమైంది రాము, నువ్వంత బాధగా ఉన్నావు? స్వప్నెక్కడా, నీతో రాలేదా? అని అడుగుతుంది రోమియో. అప్పుడు రాము అక్కడ జరిగిన సంభాషణ మొత్తం చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇంతలో రాము వెనుక ఎవరో ఉండటం చూసిన జూలియట్ అలా రాము బాధపడుతుండగా చెట్టు వెనుక నుండి ఒక అమ్మాయి రాముని చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా జూలియట్ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. ఎవరు నువ్వు? ఎందుకు చెట్టు వెనక నుండి రాముని చూస్తున్నా అని అడుగుతుంది జూలీ. అప్పుడు ఆ అమ్మాయి ఇలా అంటుంది. నా పేరు సీత. నేను రాముని చిన్నప్పటి నుండి ఇష్టపడుతున్నా, అందుకే తన వెనుక తిరుగుతున్నా అని చెప్తుంది సీత. అప్పుడు జూలియట్ ఇలా అంటుంది. అవునా? అయితే ఈ విషయం రాముకి చెప్పొచ్చు కదా, ఎందుకు ఇంకా చెప్పలేదు అని అడుగుతుంది. దానికి సీత ఇలా అంటుంది. నేను చాలాసార్లు చెప్దామనుకున్నా, కానీ తాను స్వప్నని ఇష్టపడుతున్నాడని నేను చెప్పలేకపోయాను. రాము స్వప్నని ఇష్టపడ్డాడు అని నీకెలా తెలుసు? నేను ఎప్పుడూ రాము వెనుక వెళ్తూ ఉంటా, అందుకే నాకు తను ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా నాకు తెలిసిపోతుంది అని చెప్తుంది సీత. అప్పుడు జూలియట్, అవునా? అయితే నువ్వు ఋషి రాముకి శాపం ఇచ్చేటప్పుడు రాము వెనక వెళ్ళావా? వెళ్ళాను, కానీ నేను రాము వెనుక వెళ్తూ ఉండగా నాకు వెనుక ఏదో జంతువు వచ్చిన శబ్దం వచ్చి వెనుకకు తిరిగి అటు ఇటు చూసా. తిరిగి చూసేసరికి రాము అక్కడ లేడు. అక్కడే రాముని వెతుక్కుంటూ వెళ్ళాను. నేను రాముని చేరేసరికి ఋషి రాముని శపించాడు. అయితే నీకు ఆ ఋషి ఎక్కడ ఉంటాడో తెలుసా? నాకు ఆ ఋషి ఎక్కడ ఉంటాడో తెలుసు. అయితే నువ్వు ఇక్కడనే ఉండు, నేను ఇప్పుడే వస్తా.
అని అక్కడి నుండి రాము దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. రాము, నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. నేను రోమియో వెళ్ళి నిన్ను మామూలు మనిషిని చేయడానికి ఏదైనా మార్గం వెతుకుతాం అని చెప్పి రాముని పంపించి రోమియోని సీత దగ్గరికి తీసుకొని వెళ్తుంది. తర్వాత రోమియోతో ఇలా అంటుంది. బేబీ, తన పేరు సీత. తను రాముని చిన్నప్పటి నుండి ప్రేమిస్తుందంట. అని సీత గురించి మొత్తం చెప్తుంది. అప్పుడు రోమియో ఇలా అంటాడు. సీత, నువ్వు రాము కోసం ఒక పని చేయాలి, చేస్తావా? రాము కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నేనేం చేయాలో చెప్పండి. నువ్వు తిరిగి ఆ ఋషి దగ్గరికి వెళ్ళి ఆయన అనుగ్రహం పొంది రాము శాప విమోచన మార్గాన్ని తెలుసుకొని రావాలి. రాము తిరిగి మామూలు మనిషి అవుతాడు అంటే నేను ఎక్కడి దాకైనా వెళ్తాను అని అంటుంది సీత. సీత ఋషి అనుగ్రహం పొంది శాప విమోచన మార్గం తెలుసుకొని రాముణ్ణి మామూలు మనిషి చేస్తుందా? తెలుసుకోవడానికి తరువాయి భాగం చూడండి.